జోగులకొండ మల్లకాళేశ్వర దేవస్థానం దేవాదాయ శాఖలో ఉన్నది. గత 20 30 సంవత్సరాలు ఏంటంటే ఇక్కడ ఆచారం ఏంటంటే ఇక్కడ వచ్చే భక్తులకు పట్నాలు, వివిధ రకాల పట్నాలు, ఎల్లమ్మ పట్నాలు, మల్లన్న పట్నాలు అని చెప్పి ఈ 3 కుటుంబాల వాళ్ళు తరతరాలుగా చేస్తుందని చెప్పి వీళ్ళు ఒక కమిషనర్కు ఒక 10-15 సంవత్సరాల క్రితం కమిషనర్ దగ్గరికి వెళ్ళిండ్రు. వాళ్ళు కూడా ఏంటంటే ఆచారం ప్రకారంగా వీళ్ళు పూజలు వర్తించాలని చెప్పి వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకు 3 కుటుంబాలు వారు చేస్తారు కాబట్టి 3 కుటుంబాల నుంచి ఒక్కొక్క కుటుంబానికి 20 మంది చొప్పున వీళ్ళను తీసుకొని పూజలల్లో సర్వీసెస్ ఎంగేజ్ చేసుకోమని చెప్పి కమిషనర్ ఆర్డర్ ఇచ్చినారు. 2012-13 సంవత్సరం లోపల అప్పుడు ఏంటంటే ఒక వీళ్ళు 20 మంది చొప్పున కాకుండా చెరుకూరు ఫ్యామిలీలో 26 మందిని, కోటి ఫ్యామిలీ వాళ్ళు 22 మందిని, పయ్యావుల ఫ్యామిలీలో 10 మందిని మాత్రమే తీసుకోవడం జరిగింది. ఎందుకు తీసుకోవడం తెలియదు. వాళ్ళు అప్పటి నుంచి ఏంటంటే పయ్యావుల వర్గం వాళ్ళు కూడా కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. మాకు కూడా మాకు స్ట్రెంత్ లేదు సార్, అందరితో సమానం ఏమన్నా ఉన్నారని వీళ్ళు గత 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళు కమిషన్ చూస్తూ ఉన్నారు. రీసెంట్ కమిషన్ ఏంటంటే రిపోర్ట్ తెప్పించుకొని చూసి వాళ్ళు అడిగిన పిటిషన్ కూడా న్యాయమైంది కాబట్టి వాళ్ళకి 26 మంది 22 మంది కాకుండా మీరు కూడా 10 మంది తీసుకోమని చెప్పి ఈమె గారికి నాకు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ప్రకారం ఇప్పుడు ఏంటంటే పయ్యావుల వర్గం వారికి 10 మందికి ఐడి కార్డ్స్ ఇచ్చి వీళ్ళు కూడా వాళ్ళతో పాటు డ్యూటీ చేసుకొని కలిసి చేసుకోండి అని చెప్పారు. వాళ్ళు వచ్చి నుంచి వీళ్ళు రోజు ఒక గొడవ పెట్టుకుంటా ఉంటారు తెలిసి ఇప్పుడు వాళ్ళని తిట్టడం, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం, వల్గర్గా, తర్వాత నన్ను కూడా 2-3 సార్లు ఫోన్లలో వాళ్ళు వల్గర్గా వాడు మల్లేశం అని ఒకడు, సిరుగురు వెంకట కూడా ఉంటాడు, వెంకట అని, గోపాల్ అని ఎవరు ఫోన్లలో మాట్లాడుతుంటే నేను చెప్పిన నేను రికార్డ్ చేస్తా ఉన్నా, మీ మీద కంప్లైంట్ చేస్తా అని అన్న. తర్వాత ఏంటంటే మళ్ళీ ఎస్ఐ గారు కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద పోలీసు వారు కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. వాళ్ళు రెగ్యులర్ వచ్చిపోతా ఉన్నారు. ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే నేను రోజు తెలుసుకుంటూనే ఉన్నాను ఏం జరుగుతున్నారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ 6 గంటలకు 5 గంటల ప్రాంతంలో రామరెడ్డి ఫోన్ చేసి ఇట్లా జరుగుతుంది అంత వచ్చి ఒకేసారి అటాక్ చేసాము, 50-60 మంది వచ్చారు, రాళ్ళు కలవడం చేసుకుంటున్నారు. ఇమీడియట్ గా ఎస్ఐ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. వారు కూడా రియాక్ట్ అయ్యి అందరూ సూచించారు. లోపల వీళ్ళకి వచ్చి కారు రాళ్ళతో దాడి చేసుకునేసరికి కొంతమంది దెబ్బలు తాకి వాళ్ళందరూ కూడా అంబులెన్స్ చేసి పంపించారు. అయితే వీళ్ళు ఏంటంటే ఈ చెరుకు ఈ మల్లేశం అని, వెంకట అని వీళ్ళు చాలా బీభత్సం సృష్టిస్తూ ఉన్నారు. ఇక్కడ అది వీళ్ళను దీంతో ఏంటంటే ఇక్కడ టెంపుల్ యొక్క అడ్మినిస్ట్రేషన్ కూడా ఖరాబ్ అవుతుంది. ఇక్కడ మా తాతలు ముత్తాతలు నాడుకుంచి దుబ్బాక నుంచి వెళ్ళొచ్చి ఈ దేవుని వరాన ఈ అడవిలో వాడి బతాను. ఈ అడవిలో వాడి బతికి ఇంత జాగాలు సంపాదించుకో, భూములు సంపాదించుకో, దేవుని చూసుకుంటూ బతాను. మేము బతకంగా ఇక్కడ మలాపల్లి మాదే వాళ్ళు వచ్చారు, చెరుకు రోజులు ఇక్కడికి వెళ్ళి వాళ్ళు వచ్చారు, పెరుగుళ్ళు అని వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చినాక వీళ్ళు పోని వాళ్ళు పోని పయ్యాలను ఇక్కడ గుడ్డం ఉంటే మా పెద్దలు దొరకాసుకొని గుడికాడ కూర్చోమన్నారు. కూర్చోమనడానికి వాళ్ళు ఇసుకున్నారు. మమ్మల్ని గుడి రిజిస్టర్ చేసుకున్నాక అప్పుడు లేచి వచ్చారు. లేచి 60 లక్షల 6,70,000 రూపాయలు అప్పుడు కట్టించినాము. తీసుకుపోయాక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తిరగబడరు. దొరికే ఆట ఆయన ఇవన్నీ వాళ్ళని తోలుకొని నాకు కారణ కావాలి, నాకు 3వ భాగం కావాలని చెప్పి కులాన్ని అందరూ ఎగేసుకొని వీడికి వచ్చిన ఆడల మొగలు తీసుకొని వాళ్ళు ఎవరు రడి మీద వచ్చారు. మాకు అది తెలియదు, మేము అడవిలో బతాను పశువులు లెక్క. మమ్మల్ని ఏంటంటే ఒక పసల కన్నా అధ్వానం చెప్తారు. ఇప్పుడు ఉండుడా ఇక్కడికి వెళ్ళిపోకన్నా వాళ్ళు బతుకుడా మేము బతుకుడా, మేము వాళ్ళకన్నా అన్యాయం చేసినామా, ఎవరు సోమన గుంజుకున్నామా. నేను నిన్న కూడా పది అన్న ఒక మాట మా అక్కడ ఉండి వాడు ఆడేసిన విడేసినావు ఎవరు మడకర వచ్చేవాడు ఎవరు దిగితే అవుతామని మాట్లాడారు. అట్లా అల్లేదాయా కొడతారా కొడురు భయానా దండం పెడతారా దగ్గరికి పోయి 10 అయినా అందరు సమాధాన ఇవన్నీ పనిచేసారు. వాళ్ళు 100 మంది దాకా మొగోళ్ళు ఉంటారు, 40-50 మంది ఆడలు ఉంటారు. మొత్తం రాళ్ళు కట్టలే ఎంతమంది తగిన మీ దాంట్లో ఎంతమంది దెబ్బలు తగ్గినాయి? మా దాంట్లో ఒక 10-15 మందికి తగలచ్చు, చిన్నగా పెద్దగా రాకుండా మాత్రం ఒక 4 తాకినాయి. 4-5 పెద్దగా తాకినాయి. అందరికి చిన్నపిల్ల కాడికి రావు, మన తలకాయ కాడికి తగిలింది. రాజకపేట మా వాస్తవం రేకులకుంటలో మేము ఒగ్గు పూజారులో అక్కడ ఇవాళ ఒగ్గు పూజారులుగా మేము ఇవాళ పట్నాలు పోయిన సందర్భంలో అక్కడ మా 60 మంది ఒగ్గు పూజారులు అయితే ఆఫీస్ వాళ్ళని ప్రశ్నించే సమయంలో కమ్మరిపల్లి కులస్తులు ఒక 70-80 మంది వచ్చి మా మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో చాలా మందికి ఇలా దొరుకుతారు, అతనికి తలకాయ ఒక 20-25 మందికి జరిగింది.
కమ్మర్పల్లికి వస్తూ కట్టెలతో వచ్చి ఇక్కడ కొట్టారు. మేము అక్కడ నిల్చున్నాం సార్, అంతే. మేము నిల్చున్నాము ఆఫీస్ వాళ్ళను. అయితే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళని ఏపీశ్వరాన్ని నిల్చున్న సందర్భంలో వాళ్ళు వెనక నుంచి వచ్చి దాడి చేశారు సార్. ఎంతమంది గాయాలైన సార్ సుమారు ఎంతమంది గాయాలైన 20-25 మంది దాకా గాయాలైంది సార్. మా వాళ్ళ 25 అక్కడ రౌతులతో దాడి చేశారు. రౌతులతో కొట్టడం, కట్టెలతోటి కొట్టడం, వాళ్ళ ఇష్టం విచక్షణ రహితంగా కొట్టారు సార్. ప్రశాంత్. మాది రేట్లకుంట మల్లాస్వామి, మా ఇంటి విలేజ్ ఎలకొల్పు. మేము ఈరోజు పట్నాలు వేసుకోవడానికి రావడం జరిగింది. కాలం సాయంత్రం 6 గంటల సమయంలో ఏవీ ఆఫీస్ దగ్గర ఏదో గొడవ జరుగుతుందని చెప్పి మేము రావడం జరిగింది. వచ్చే వరకు ఏవో ఆఫీస్ దగ్గర 2 వర్గం, ఒక వర్గం ఇక్కడ వర్గం గొడవ చేయడం జరిగింది. ఈ వర్గం అనేది టెంపుల్ దగ్గర పాత వర్గం టెంపుల్ దగ్గర కొత్త వర్గాన్ని వాళ్ళు కొట్టుకోవడంతో కొట్టుకోక భక్తుల మీద రాళ్ళు రప్పలతో ఇష్టం వచ్చిన దాడి చేయడం జరిగింది. ఏటో చుట్టుపక్కల ఎన్నో జిల్లాల నుంచి భక్తులు వస్తాం కాబట్టి ఇక్కడ ఎటువంటి కనీస సౌకర్యాలు లేవు. కనీస సౌకర్యాలు పోనీ వచ్చిన మల్లాది దేవుని దర్శనం చేసుకుని మా మొక్కులు మేము చేర్చుకున్నామన్నా చేర్చుకునే పరిస్థితి ఏర్పరిచారు. భయభ్రాంతులకు ఇష్టం వచ్చినట్టు భయభ్రాంతులకు గురై ఇలా పరుగులు పెట్టడం జరిగింది. 1000 మంది భక్తులు పరుగులు పెట్టడం జరిగింది. కావాలంటే మీ సిసి ఫుటేజ్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఎటువంటి భద్రత లేదు. ఖచ్చితంగా భద్రత కల్పించి ఆలయాన్ని కాపాడాలి. ఎందుకంటే ఎన్నో కుటుంబాలకు ఇలువలు కాబట్టి దేవస్థానం కాపాడి అందరికీ సహకరిస్తారని చెప్పి ఏవో గారిని కానీ పోలీసు వాళ్ళని సహకరించాలని కోరుతున్నాం.